హలో అన్న నమస్తే రుణమాఫీ డబ్బులు అన్న చెప్పండి. రుణమాఫీ డబ్బులు సార్ ఇక్కడ పడతలేవు సార్. మరి మేము డబ్బులు కట్టి ఒక నెల 15 రోజులు అవుతుంది. ఓళ్ళు కట్టమన్నారండి నేను ఇంత జల్దీ? అంటే ఇక ఇతనికి చాలా మాట ఇలా మాట విన్నాం మేము. గట్లా కట్టమని ఓళ్ళు అనలేదు కానీ నువ్వే ఆగమైపోయావు. అమ్మ పేరు మీద నాన్న పేరు మీద 3 లక్షల చిల్లర ఉండే. 3 లక్షలు ఉండే. 3 లక్షలు ఉంటే అంత మొన్న 1,01,1000 రూపాయలు కట్టినా సార్ మేము. అయితే మాది ఇక్కడ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ తెలుసు కదా. నేను యూట్యూబ్ లో చూస్తానా, ఎందుకంటే ఇక బాగా చెప్పన్నా చెప్పు. అది మన ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ మానేపల్లి, మన చింతలమనేపల్లి మండలం మాది. మా ఎమ్మెల్సీ సాబ్ హరీష్ బాబు అని ఏం ఉన్నాడా లేనట్టు అంత ఏం పని కూడా చేయడు కానీ అంత పాల్వాయి హరీషా పాల్వాయి హరీష్ బాబు సరే కోనప్ప సార్ ఉండగా కొంత అడిగినా పోయి కొంత ఉండే కానీ ఎమ్మెల్సీ సాబ్ ఏమంతా ఎట్లున్నది కదా పడతా సార్ మరి ఇంట్లోకే పడతాయి. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రోడ్ మీద మీజాలేనా మా జాగాలు నెట్టుకోండి ఆయన ఏంది కొన్ని ఓటతో నెట్టుకోండి సార్. అనే అసలు మేము క్యాండిడేట్ అనే క్యాండిడేట్. అవునా? ఎన్ని ఓట్ల తేడా అది? అది మామూలుగా కొత్తగా పెట్టిండు కానీ బాగా, ఎందుకంటే ఇక మొత్తం ఓట్లు కొనపసారి ఓట్లతో ఎక్కింది మొత్తం ఎక్కింది. మళ్ళీ ఒకసారి నెక్స్ట్ ఎట్లా గ్యారెంటీ ఆనేస్తారు కానీ ఎట్లా అంటే ఇక ఎందుకంటే ఈసారి ఎన్ని రోజులకి అయిపోతుంది సార్ అందాజా? ఇది కట్టిన వాళ్ళకి ఇప్పట్లో కాదు, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎక్స్ట్రా కట్టేటోళ్ళు ఉన్నారు కదా, ఇంకా అది కట్టిపించి అది ఇది కలిపి వేయాల్సి వస్తుంది ఒకేసారి. ఏమో మేడం అడిగితే మీది రన్నింగ్ లో ఉన్నది, పాస్ ఎట్లా ఉన్నది అంటాను. అంటే ఎనీ టైం అయిపోతుంది అని చెప్తుంది. అయితే వేస్తే మాకు కంపల్సరీ మీకు పడతాయి బాబు అని చెప్తాను అడిగితే. ఇప్పుడు ఎట్లా కట్టినావు నువ్వు? ఇంట్లో ఎంత ఉండే చెప్పు నువ్వు నాకు. లోనా? మీ లోన్ ఎంత ఉండే చెప్పు. లోను మొత్తము 3,01,000 ఎంత ఉంటే 1,01,1,000 కట్టినాం. ఎవరెవరికి ఎంత ఉంటుంది చెప్పు. నాన్నకు 1,60,000. ఒక్క సెకండ్. నాన్నకు 1,60,000. అమ్మకు మన అమ్మకు 1,60,000 అమ్మకు. నాన్నకు 1,40,000. 40,000. అయితే మనకు కూడా కట్టి ఇంకొక 1,00,000 రూపాయలు, లక్షకు మీదికి ఉండదు, 2 లక్షల మీదికి ఉండదు అంటే 1,000 రూపాయలు ఎక్కువ కట్టచ్చు. అదే అమ్మకు నాన్నకు ఉన్నది ఈ 1,40,000, 1,60,000. ఇంత ఇద్దరికి ఉన్నది కదా లోన్? ఇద్దరికి ఉన్నది సార్. ఓకే. ఇప్పుడు ఎవరికి కడితే ఎవరికి వస్తుంది అని ఎట్లా చేసినావు నువ్వు దీన్ని? ఏమంటే ఇద్దరికి 1,00,000 పడతాయి అని అంత కడమై మొత్తం కట్టచ్చు. వాళ్ళ కొని ఇప్పుడు ఇట్లా 60 కట్టచ్చు. మొత్తం కలిసి 1,01,000 అట్లట్లే అమ్మ దాంట్లో ఒక 60 కట్టేసినావు, నాన్న దాంట్లో ఒక 40 కట్టేసినావు. కట్టినాం సార్. అచ్చా, కుటుంబంకు కలిపి ఇట్లా ఎక్కడికి వెళ్ళి 1,00,000 చేసుకున్నావు, 2 లక్షలు చేసినావు లోపలికి. చేసినాం సార్. ఓకే. ఒకవేళ ఇప్పుడు ఇది రేషన్ కార్డులో ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు సార్. ఒకవేళ ఇంకొక ముచ్చట చెప్తా, 4 రోజులైన గైడ్ లైన్స్ వచ్చి ఇప్పుడు గైడ్ లైన్స్ లా రేషన్ కార్డు ప్రామాణికం కాదు, పట్టా పాస్బుక్కే ప్రామాణికం అని చెప్పి మీ అమ్మకు నాన్నకు వేరువేరుగా 1,20,000, 1,40,000 వచ్చేది ఉందే వస్తుంది అనుకో, ఏం చేస్తావు అప్పుడు? అంతే కదా. ఇప్పుడు అందరు అదే ఎదురు వస్తున్నారు. రేషన్ కార్డు ప్రామాణికం కాదని చెప్పిండు, కుటుంబాన్ని గుర్తిస్తామని చెప్పిండు. ఫస్ట్ ఏమన్నాడు? కుటుంబానికి 2 లక్షలు అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది? మనమంతా లొల్లి పెట్టే వరకంటే కుటుంబం ఎట్లా పాస్బుక్ 2 లక్షలు చేయాలని అడిగే వరకంటే అవు పాస్బుక్ 2 లక్షలు అవుతుందని మళ్ళీ చెప్పి రాలే. ఇప్పుడు ఒకవేళ అది అయితే ఇప్పుడు ఈ 1,20,000, 1,40,000 అవుతుండే కదా మంచిగా, మరి అది నష్టపోతావు కదా అంటున్నా. అయినా మంచిది, కొంత అయినా మంచిది, కొంత ఉన్నది ఏదో అందరికీ సార్. ఇక్కడ మొత్తం ఆయన ఒక సుఖ మందం ఉన్నాయి సార్. ఇప్పుడు ఇట్లా ఉంది కాబట్టి ఇట్లా చేసినావు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ నీ పేరేం పేరే? దేవయ్య సార్. దేవయ్య. ఇప్పుడు దేవయ్య నీకు కూడా ఒక 1,00,000 రూపాయలు ఉండే అనుకో అప్పు. మీ ముగ్గురు కలిపి నీ పొంటి భూమి లేదా? ఉన్నా సార్. నా పేరు మీద సార్. అచ్చా, నీ పేరు మీద లేదు, నాన్న పేరు మీద 2.5 ఉన్నది, అమ్మ పేరు మీద 4 ఉన్నది సార్. అది అర్థమైంది. ఇప్పుడు ఒకవేళ నీ పేరు మీద భూమి ఉండి 1,00,000 రూపాయలు రుణం తీసుకొని ఉంటే ఇప్పుడు మీ ముగ్గురు పొంటి కలిపి 3 + 1 4 లక్షలు అవుతుండే. ఇప్పుడు చెప్పు, నువ్వు నాకు కట్టినా అన్నావు కదా, ఇప్పుడు ఈ మొదలు ఉన్నాయి 2 ఏ బ్యాంకులే? రవీంద్ర మనది పేరు. అదే అమ్మది నాన్నది ఏ బ్యాంక్? అది ఒకటే బ్యాంక్ సార్. అదే పేరు ఏం పేరు? సరే, పేరు ఏదో ఒకటి, ఒక బ్యాంకు. ఒకవేళ ఆయనకు ఒక బ్యాంక్ ఉండి అట్లా కదే, వాళ్ళకు ఒక బ్యాంక్ ఉండి నీకు ఇంకో బ్యాంక్ ఉందనుకో. ఫర్ సపోజ్ ఇది యూనియన్ బ్యాంకులు ఉందనుకో, యూనియన్ బ్యాంకులు ఉందనుకుందాం. ఇప్పుడు అందులో ఇదేమో ఏదో కెనరా బ్యాంక్ అనుకుందాం. ఇప్పుడు నువ్వు అమ్మది నాన్నదేమో కెనరా బ్యాంకు, నీదేమో యూనియన్ బ్యాంకు.
నీది 1,00,000 ఇండ్లు ఉంది, వాళ్ళది 3 లక్షల అండ్లు ఉంది, నీదంతా కూడా ఒకటే రేషన్ కార్డు కింద ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు ఎట్లా కడుతుంటే చెప్పు నాకు నువ్వు. నీ వల్ల నీకు ఇప్పుడు ప్రజలంతా చూస్తారు, అందరికి ఎరక కావాలి. ఒకవేళ నీకు ఇట్లుంటే నువ్వు ఎట్లా కడుతుంటే చెప్పు నాకు. అట్లా 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 కాని పని అంటలేదు నేను. ఎట్లా కట్టుడు అంటే ఎక్కువ కట్టుడు అంటలే. ఎట్లా 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 2 లక్షలు చేస్తావు దీన్ని చెప్పు నువ్వు నాకు. తక్కువ అంటే ఏది కట్టి ఏది ఆపి ఏది తక్కువ చేసి ఎన్నకు లోన్ వస్తుంది చెప్పు నువ్వు నాకు. తక్కువ ఇక తక్కువ ఉన్నదే కట్టు అయితే నాతో ఎక్కువ అంటే ఎక్కడ సరే. ఇప్పుడు మన సాగుకారు సరిపోతే లేవు అంటే వాళ్ళింటికి వారం రోజులు నడవంగా సాగుకారు ఇచ్చిన అంటేతో అంత మా పేరు తర్వాత కడతామని చెప్పిన. అదే దేవన్నా నేనేమడుతున్నానే, అమ్మకు ఇంత నాన్నకింత నీకింత ఉండి ఒకే రేషన్ కార్డ్ కింద ఉంటే 2 వేరు బ్యాంకుల లోన్లు ఉంటే ఒకవేళ మనకు అర్థం కాదంటున్నా నేను. ఇప్పుడు ఈ పరిస్థితి వస్తే రైతు కట్టమని అడుగుతున్నారు కదా వీళ్ళు 2 లక్షలు. అయ్యి 2 లక్షలు అమ్మ దాంట్లో కట్టుడా, నాన్న దాంట్లో కట్టుడా, నీ అన్న కట్టుడా? నేను గది చెప్తున్నా. ఒకవేళ నీది కట్టినాం అనుకో దేవయ్య, నీది ఉన్నది యూనియన్ బ్యాంక్ లో, నీది 1,00,000 కట్టినాం అనుకో, ఆయన ఇది కాదు నీకు 1,00,000 ఇండ్లు ఉంటేనే వచ్చేది, ఇంట్లో రాదు అన్నాడు అనుకో, ఏం చేస్తావు అప్పుడు? ఇగో అసలు సమస్య ఇక్కడ ఉంది. రైతులు నీకు ఏంటంటే అవకాశం ఉండి ఇది మీది 40 మీది 60 కట్టేసినావు. ఇట్లా వేరే ఇప్పుడు వేరే బ్యాంకులలో ఉంటే ఏ బ్యాంకు మాఫేస్తుందో తెలియకపోతే ఇదొక సమస్య. ఇంట్లో ఎవరికి వస్తుందో తెలియదు. నీకు అమ్మకి ఒకవేళ అమ్మకే 1,20,000 ఇచ్చిండు అనుకో, మిగతా వాళ్ళకి కట్టలేదు అనుకో, మళ్ళీ నష్టపోతావు కదా. అట్లా గంగా కలుస్తుంది. ఇట్లా ఒకటి ఉన్నది. ఇంకా కొద్ది మంది పేరు చెప్తా. ఇప్పుడు నువ్వే దేవయ్య ఉన్నావు, అయితే కొన్ని బ్యాంకులు ఏం చేసినాయి చెప్తా. బ్యాంకులు యాక్చువల్గా ఈ పని చేయొద్దు, కానీ బ్యాంకులు ఏం పని చేసినాయి అంటే ఫర్ సపోజ్ ఒకటి గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉంది అనుకో. వచ్చిందా ఇప్పుడు పేరు వచ్చిందా? అయితే గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉంది, ఇంట్లో 1,70,000 రూపాయలు నీకు లోన్ ఇచ్చిర్రు అనుకో. ఆ కిందికి వస్తే మళ్ళీ ఇదే దేవయ్యకు మళ్ళీ లోన్ రావద్దు లెక్కకైతే. పాస్బుక్ అదే పాస్బుక్ మీద మళ్ళీ లోన్ రావద్దు, ఒకటే రావాలి లోను. అది రూలు, ఆర్బీఐ గైడ్ లైన్స్ అవి. కానీ ఏం చేసారు తెలుసా, ఈ ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంకు ఉందనుకో, వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ కమిషన్ కో దానికో దీనికో 10,000కో కకృతిపడి ఆ డాక్యుమెంట్స్ ని ఆయనతో ఇక్కడ ఏం చేశారంటే ఇంకో 1,30,000 లోన్ ఇచ్చారు నీకు, మళ్ళీ అదే పేపర్ మీద అదే పట్టా మీద. సార్ ఇప్పుడు ఆయన డబ్బులు లేవంటే లేవనిపోతే అయ్యేపో మన సీఎం. నేను ఇప్పుడు ఇది ఒక ముచ్చట చెప్తున్నా నీకు దేవయ్య. నేను ఏం చెప్తున్నా అంటే ఈ 2 బ్యాంకులలో 2 లోన్లు ఉన్నాయి పాపం ఒక ఆయనకు దేవయ్యకు. ఎట్లా కట్టాలి ఇది నేను ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా బోర్డు మీద, అందుకోసం చెప్తున్నా నీకు. ఈ గ్రామీణ బ్యాంక్ 1,70,000 ఉంది, యూనియన్ బ్యాంక్ 1,30,000 ఉంది. ఇప్పుడు నువ్వు 2 లక్షల లోపు చేయాలి దీన్ని. ఎట్లా అంటే ఇప్పుడు అట్లా కాదు, ఏ బ్యాంకు లోన్ మాఫిస్తాడో తెలిస్తేనే పోయి కట్టొస్తుందా, లేకపోతే ఇప్పుడు ఇళ్ళ 70 ఇళ్ళ 30 కట్టేస్తే అన్న 1,00,000 ఇళ్ళ 1,00,000 ఇస్తావా? తెలవాలి కదా. రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది, 20 లక్షల మంది రైతులలో అత్యధిక రైతులు ఎదురు చూస్తుంది గిదే. 2 లోన్లు ఉంటే ఏ లోన్కి వస్తుందో తెలియదు, ఇంట్లో 3 కుంటే ఎవరికి ఇస్తుందో తెలియదు, ఏది కట్టుకుంటే దేనికి వస్తుందో తెలియదు. సార్ ఒక మాట చెప్తా. వాస్తవమే, ఎన్ని ఆధార్ కార్డు ఏముంటుంది అని 3 లక్షలు ఉంటే అప్పు ఉంటే 4 లక్షలు అప్పు ఉంటే సార్ అదేం సంబంధం? మన 2 లక్షలు మాఫీ చేస్తాను అంతటితో చేస్తే అయ్యే అందరం అదే అడుగుతున్నాం. గెలిచిన తర్వాత అట్లా అంటాడు, అందరం అదే అడుగుతున్నాం. ఇగో నేను ఇంకా ఇంకోటి కూడా చూపిస్తా నీకు, చెప్పాలి. అది పంపించరా నాకు బలనా? ఇగో రేవంత్ రెడ్డి ఇంకొక ఆనిముత్యం వినబడ్డది మొన్న ఇంకెక్కడో, అప్పుడెప్పుడో అన్న మాట నాకు మళ్ళా నిన్న దొరికింది. ఆయన ఏమంటాడంటే ఇట్లా ఎన్నికలప్పుడు అన్నాడు అన్నట్టు. ఇగో చూడు, వీళ్ళకే కాదు కౌలు రైతులకు కూడా భూమి ఒకరిది ఉంటది, దున్నేటోడు ఒకడు ఉంటాడు. అబ్బో రైతు బంధు వస్తే భూమి పోతే దున్నేటోనికి రాదు, పంట ఎండిపోతే దున్నేటోడు అప్పుల పాలై మందు దాగి చచ్చిపోతుండు. అందుకే దున్నేటాయనకు కూడా ఎకరాకు ప్రతి సంవత్సరం 15,000 ఇవ్వాలి అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇదే కాకుండా కౌలు రైతు కూలికి పోయేటోళ్ళు, ఉపాధి హామీ కూలికి పోయేటోళ్ళు, అయ్యా గుత్తకు పట్టినోడు బానే ఉండు, భూమివాడు బానే ఉండు, కూలికి పోయే మా సంగతి ఏందని అడుగుతున్నారు. అందుకే ఉపాధి హామీ కూలికి పోయేటోళ్ళకు కూడా ప్రతి నెల ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు మీకు ఉచితంగా ఇవ్వాలని, అది డబ్బా. అవు దేవనా మీ ఊళ్ళే అట్లా కాదు, మీ ఊళ్ళే ఉపాధి హామీ పనికోయేటోళ్ళు అందరూ నిరుపేదలైనా ఎవరైనా భూమి ఉన్నోళ్ళు పైసలు ఉన్న వాళ్ళు కూడా పోతుంటారు అప్పుడప్పుడు? అట్లా కాదు నేను అనేది కొంతమంది అంటే ఉపాధి హామీ పనికోతారు కదా, అందరు పోతారు కదా, అంటే దాంట్లో భూమి ఉందా లేదా సంబంధం ఉంటుందా దానికి?
సార్ భూమికి దానికి సంబంధం లేదు అందరు పోతారు. ఉపాధి పని అనేది అందరూ చేసుకుంటారు కదా. మరి ఇప్పుడు పైసలు ఉన్న వాళ్ళు కూడా ఉపాధి పని చేస్తుంటే మరి వాళ్ళకు కూడా ఇస్తారన్నట్టే కదా. ఇది ఎట్లా దొరకబడతారు వీళ్ళను? ఎవరికి ఉపాధి హామీ వాళ్ళకు దొరకబట్టి ఎట్లా ఇస్తారు వీళ్ళు? నెల సంవత్సరానికి 12,000 ఇస్తుందా? ఇప్పుడు నిజంగా కూలికి పోతుందా లేదంటే కొంతమంది పైసలు ఉన్న వాళ్ళు కూడా చేరుతాయి ఇవి? ఇగో ఇంకొక ముచ్చట, ఇగో రుణమాఫీకి సంబంధించి డబ్బా ఇల్లు వద్దు, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లే ముద్ద అన్నాడు. ఇంకా కూడా అన్నాడు కొడుకు కూడా లో బెడ్రూమ్లు ఉంటారు, పండుగ పూట బిడ్డల్లుడు ఇంకో బెడ్రూమ్లు ఉంటాడు, కోడి పిల్లను మేక పిల్లను ఉంటే ఆడగట్టేసుకుంటారు, దానికి కూడా మంచిగా సవలతు ఉండాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. ఎవరికి కూడా ఆయన మాత్రం ఏది ఇంకోటి కదా